హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఒరిస్సాలో ఉండే జైపూర్ దగ్గరలో గుప్తేశ్వర్ కేవ్స్ని చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రివర్ దగ్గరికి వెళ్తూ ఉంటే మాకైతే ఒక కేవ్కి వే అయితే కనిపించింది. సో ఆ కేవ్లోకి మేము వెళ్దాం అనుకుంటున్నాం. సో ఒక 10 minutes పడుతుందంట వెళ్ళడానికి. సో మరి కేవ్ కూడా చూస్తారా? చూడాలనుకుంటే చూసేయచ్చు, ఎందుకంటే నేను చూపిస్తాను. అండ్ తర్వాత రివర్ని చూద్దాం. ఫస్ట్ అయితే మనం కేవ్ని చూసి వచ్చిన తర్వాత రివర్ని చూద్దాం. సో లేట్ చేయకుండా మరి కేవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇలా వెళ్తానే మనం కేవ్కి వెళ్తాం. సో ఇక్కడ మనం టెంపుల్ చూసాం కదా, అది టెంపుల్. కొంచెం ముందుకు రాగానే మనం రివర్కి వెళ్తాం. సో అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకి కేవ్ ఉంటుంది అనమాట. కేవ్ దగ్గర మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం కేవ్ దగ్గరికి. ఇక్కడైతే మనకి 2 కేవ్స్ ఉన్నాయి. పరబడా కేవ్ ఒకటి, సొరంగ ద్వార్ కేవ్ ఒకటి. సో 2 కేవ్స్ ఉన్నాయి. 2 కేవ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక వెళ్ళే దారాలను కూడా చూద్దాం. మొత్తం దారి మీకు చూపించానంటే చాలా లాగ్ అయిపోద్ది. అందుకే మనం టైం లాస్ పెట్టాం, చూసేయండి. అలా నడుచుకుంటూ ఒక 1/2 kilometer వస్తే మాకైతే దారిలో ఒక కుక్క కనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడైతే వాటర్ వెళ్తుంది. ఇదే పాతాళ గంగ అనుకుంటా. ఇంకా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి చూస్తే కొన్ని టెంపుల్స్లా కనిపించాయి. ఇంకా కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మనకైతే ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇంకా మనం లోపలికి చాలా వెళ్ళాలి. వెళ్తే మనకి కేవ్స్ అయితే వస్తాయి. కేవ్స్ని అయితే చూస్తాం. దానికన్నా ముందు మనకైతే ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మీద అయితే పాముల్లా కనిపిస్తున్నాయి, కానీ అవి పాములు కాదు, భయపడకండి చూసి. ఇంకా ఇక్కడికి రైట్ సైడ్లో ఒక వే ఉంది. అటు సైడ్ వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు, కానీ మనం వెళ్ళాల్సిన వే ఎటువైపు ఉంది. ఎందుకంటే మనకి ముందు ఒక కేవ్ కనిపిస్తుంది. సో ఆ ముందు నడుచుకుంటూ వెళ్తే మనకైతే ఈ కేవ్ కనిపించింది. ఇలా లోపలికి వెళ్తే మనకైతే పెరబడ్డా కేవ్ వస్తుందంట. అంటే మనకి లోపల ఏముండదు, జస్ట్ దేవుని పూజిస్తూ ఉంటారు అంతే. ఆ కేవ్లో లోపలికి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఒరియాలో కూడా ఏదో రాసున్నారు. మనకైతే అంత రాదు కదా ఒరియా. సో అంతే అండి, కొంచెం కూడా రాదు. సో మనకు చదవడం కూడా రాదు కాబట్టి చదవలేదు. సో ఎవరికైనా ఒరియా వస్తే చదివి కామెంట్ చేయండి. ఇంకా మనం చూస్తే ఇక్కడ మనకి లోపల ఈ విధంగా కనిపిస్తుంది. మేమైతే లోపలికి వెళ్ళి సాహసం చేయలేదు, ఎందుకంటే అక్కడంతా జారిపోతుంది. లోపలికి వెళ్ళండి ఖచ్చితంగా పడతామని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. ఇంకో కేవ్ దగ్గరికి వెళ్ళాం. ఆ కేవ్ని మీకు చూపిస్తాను. సో అక్కడ నుంచి మనం ఇంకా నడుచుకుంటే వెళ్ళామంటే మనకి ఇంకో కేవ్ కనిపిస్తుంది. సో ఈ కేవ్ అయితే ఈ విధంగా ఉంది. చూస్తారు కదా, స్టెప్స్ అయితే జారేటట్టే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఖచ్చితంగా కింద పడతాం. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు లైట్గా వర్షం అనేది అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ పడుతుంది అక్కడ నుంచి అయితే. ఇంకా మనకి ఇక్కడ పాతాళ గంగ కూడా ఉంది. మనకి గుప్తేశ్వర్ అంటే శివుని ఆలయం కదా, శివుని తలపైన ఏముంటుంది, గంగామాత ఉంటుంది. సో ఆ గంగ మనకి ఈ కింద నుంచి వస్తూ ఉంటుంది. సో ఇంకో కేవ్ అని చెప్పాం కదా, అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చామంటే ఈ కేవ్ దగ్గరికి వస్తాం. ఇక్కడే మనకి పాతాళ గంగ ఉంది. ఈ కేవ్ పేరే సొరంగ ద్వార్. అంటే మనం ఈ కేవ్ ద్వారా వెళ్ళామంటే మనం పాతాళ గంగ ఉంది కదా, పాతాళ గంగ దగ్గరికి వెళ్తాం. అంటే వాటర్లో వస్తూ ఉంటుందంట అని చెప్పారు. మరి చూడాలి లోపలికి వెళ్ళగలం లేదనేది. ఇంకా నేను వర్మ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఫుల్ చెమటలు పట్టాయి. మాకైతే ఎండ తక్కువగా అనిపించింది, కానీ మాకైతే ఫుల్ చెమటలు పడుతున్నాయి. ఈ కొండల్లోకి వెళ్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి కేవ్స్లోకి వెళ్తాం. బొర్రా కేవ్స్కి వెళ్ళాం, కానీ ఈ కేవ్స్కి అయితే మేము ఫస్ట్ టైం వెళ్తాం. సో అందుకని చెప్పేసి మేమైతే చాలా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. ఇంకా క్రౌడ్ కూడా కొంచెం తక్కువే ఉంది, మరీ ఎక్కువ లేదు. ప్లస్ ఇక్కడికి ఏం వస్తుందో అన్న ఉంటుంది కదా చిన్న ఫీల్. సో అలా నేనైతే కేవ్లోకి వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి చాలా లోపలికి వెళ్ళొచ్చు, అంటే 1 kilometer దాకా లోపలికి వెళ్ళొచ్చు అంట. సో మరి లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర టార్చులు ఇంకా చాలా హంగామా ఉండాలి. మనం మామూలుగా వెళ్ళామంటే అస్సలు వెళ్ళాం మరి. సో చూసారు కదా, ఇక్కడ నుంచి స్టెప్స్లా ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్తే మనకి పాతాళ గంగ వస్తుంది. సో మరి మనం ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళలేదు. అక్కడ ఒక అతను అడిగాను, ఆయన అయితే ఒరియాలో చెప్తున్నారు. నాకు ఆయన ఏం చెప్తున్నారు సరిగ్గా అర్థం కాలే మరి. ఫ్రెండ్స్, చూసారు కదా, వెనకాల పెద్ద కేవ్ ఉంది. ఆ కేవ్లోకి వెళ్తే మామూలు ఉండదంట, కానీ వెళ్ళే రిస్క్ అయితే మనం చేయలేము ఇప్పుడు. ఎందుకంటే లోపల నుంచి చీకటిగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే ఏదో ఉంటుందని చెప్పారు. అంటే లైక్ పాతాళ గంగ సంథింగ్ అయితే ఉంటుంది అన్నారు. అంటే మనకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, ఒరియా మాట్లాడుతున్నారు, హిందీలో తక్కువ మాట్లాడుతున్నారు అనమాట. సో అందువల్ల నాకు అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
అండ్ చూస్తున్నారు కదా అంకల్, కేవ్ అయితే మనం కేవ్ లోపల ఉన్నాం ప్రజెంట్ అయితే. సో మీరు మొత్తం చూసుకోవచ్చు కేవ్ అంతా కూడా. మనకు లైటింగ్ కూడా కేవ్ బయట నుంచి వస్తుంది, మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను అన్నది చూడండి. అండ్ చూస్తున్నారు కదా వెనకాలంత కేవ్, అక్కడ పాము సింబల్ ఉంది. పాములు ఉంటాయేమో మరి లోపలికి వెళ్తే తెలియదు మరి. ఈ కేవ్ నుంచి లోపలికి వెళ్తే మాత్రం పాతాళ గంగ వస్తుంది అనేది మాత్రం మనకు తెలిసిన విషయమే. తర్వాత ఇక్కడ చూస్తే కేవ్ నుంచి బయటకు చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంది. ఫుల్ ఎండ కదా, అదే మనం జూమ్ చేసి చూసామంటే మొత్తం అంతా కనబడుతుంది కొండ బయట. ఇంకా మనం చూస్తే మనకి పైన కూడా చిన్న హోల్లా ఉంది చూసారా, అటు నుంచి కూడా లైట్ వస్తుంది. కానీ చాలా చాలా బాగుంది, ఎందుకంటే మనకి ఈ కేవ్లోకి వెళ్తే ఫీల్ వేరే ఉంటుంది. ఎందుకంటే చాలా చల్లగా ఉంది అండ్ డిఫరెంట్ ఫీల్ వస్తుంది. మన లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు ఈ కేవ్స్ని చూడకపోయినా కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కొత్త ప్లేస్ని చూపించానన్న హ్యాపీనెస్ నాకు ఉండాలి కాబట్టి. సో ఇంకా ఈ కేవ్స్లోకి మనం ట్రై చేశాను లోపలికి వెళ్దామని చెప్పి, కానీ మనమైతే వెళ్ళామనే విషయం నాకు అర్థమైంది. సో అక్కడ సెల్ఫీ తీసుకొని నేను వర్మగా రిటర్న్ అయిపోతున్న టైంలో నేనైతే జారిపోయాను, పడిపోతా అనుకున్నాను నేనైతే. ఇంకా లెఫ్ట్లో చూసారు కదా, ఇదైతే మనకి ఆ పాతాళ గంగ వాటర్ వచ్చేసి అక్కడ కలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా కేవ్స్ని ఎలా ఉన్నాయో, మాల్ లేవు మరి. నేనైతే వ్లాగ్ పెద్ద అయితే మాత్రం ఖచ్చితంగా సపరేట్ వ్లాగ్ చేస్తాను, ఎందుకంటే ఇదే పెద్ద వ్లాగ్లో వచ్చినట్టు ఉంది, చూడాలి మరి. సో మీ కేవ్స్ అలానే కామెంట్ చేయండి. అండ్ ఇంక మనం నదీ జలం చూసి వెళ్దాం. మనం వెళ్ళే దారిలో వాటర్ బాడీస్ ఉంటాయి చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి. అందులో కాళ్ళు చేతులు పెట్టకండి, ఎందుకంటే అందులో ఏమని తెలియదు. ఇంకా లోయ కూడా ఉండొచ్చంట నాకు కూడా తెలీదు, ఎందుకంటే చాలా రిస్క్. ఎందుకంటే స్వరంగాలు లోయల్లా ఉంటాయన్నమాట, మనం గెస్ట్ చేయాలా ఉంటాయని చెప్పేసి. సో అందుకే వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చూసి వచ్చేయండి. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను, మామూలుగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే, ఆ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఫ్రెండ్స్ మొత్తానికి కేవ్స్ చూసాం కదా, కేవ్స్ అలాంటి నుంచి కామెంట్ చేయండి. అండ్ సొరంగ కేవ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఏంటది పరబడా కేవ్ అంట. చూసారు కదా, 2 కేవ్స్ మనం చూసాం. అండ్ ఇంకా మనం చూడాల్సింది రివర్ మాత్రమే. ఇప్పుడు మనం రివర్ని చూడడానికి వెళ్ళబోతున్నాం. వెళ్ళాలి అంటే అదో టాస్క్ లాంటిదే, ఎందుకంటే మీకు రూట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. మనకి ముందు నుంచి రూట్ కనిపిస్తుంది, ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్ళాలి లేదా బైక్ మీద వెళ్ళాలి, కానీ నడుచుకుని వెళ్ళే ఓపిక అయితే మాకు లేదు. ఫ్రెండ్స్ మనమైతే నద్దరికి వెళ్తాం అనమాట, మామూలుగా లేదు భయ్య. ఆ కొండ ఎక్కేసరికి మామూలుగా రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంది, సూపర్ అసలు. సో రివర్ చూసి బ్లాగ్ ఎండ్ చేద్దాం. మొత్తానికి మనమైతే రివర్ దగ్గరికి వచ్చేసాము. ఈ రివర్ పేరు వచ్చేసి సబరీ రివర్. మనకి ఈ రివర్ ఎక్కడుందంటే గుప్తేశ్వర్ టెంపుల్ దగ్గర ఉంది. ఇక్కడ మనకి మీల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అంటే ఫుడ్ కోసం కూడా మనం కష్టపడక్కర్లేదు, ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇలా మనం లోపలికి వెళ్తే రివర్ దగ్గరికి వెళ్తాం. రివర్ దగ్గరికి వెళ్ళి రివర్ లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం మరి క్రియేట్ చేయకుండా. ఫ్రెండ్స్ మనమైతే రివర్ దగ్గరికి వస్తాం అనమాట. చూస్తున్నారు కదా, రివర్ అయితే వెనకతలు ఉంది. అండ్ ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం రివర్ని, రివర్ ఎలా ఉందని చెప్పేసి. అండ్ చూస్తున్నారు కదా, మనం ఇంకా కిందకి వెళ్ళి రివర్ని చూడటమే. ఇది మన గుప్తేశ్వర్ దగ్గర ఉండే రివర్ అనమాట. రివర్ పేరు మీకు రివర్ ఫ్లో చూపిస్తూ చెప్తాను. మనమైతే నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రివర్ దగ్గరికి. సో ఎంట్రన్స్లో ఆర్చ్ అయితే చాలా బాగుంది కదా, మీకు ఇందాక చూపించాను, ఇప్పుడే చూపిస్తున్నాను. ఆర్చ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా ఇలా నడుచుకుంటూ స్టెప్స్ ఉంటాయి, అలా నడుచుకుంటూ వెళ్తే మనం రివర్ దగ్గరికి వెళ్తాం. ఇంకా ఇక్కడ రాసి ఉంది చాలా చాలా డేంజరస్ అంట వాటర్లో దిగటం. అంటే మనకి పోల్స్లా ఉంటాయి సరౌండింగ్ వాల్స్, మీకు అది చూపిస్తాను, అక్కడ దిగండి. ఇంకా అంతకు నుంచి మాత్రం ముందుకు వెళ్ళకండి, ఎందుకంటే ఫ్లో చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్లో తక్కువ ఉన్నట్టు ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ మాత్రం అస్సలు వెళ్ళకండి, చాలా డేంజరస్ అంట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెనకతలు అయితే రివర్ వెళ్తుంది, మామూలుగా వెళ్ళట్లేదు, సుమ్మని వెళ్తుంది. అండ్ మనకి వెనకతలే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్నానం చేయడం చాలా చాలా ప్రమాదకరం, ఎందుకంటే చాలామంది చనిపోయారంట ఆ ఫోర్స్కి కొట్టుకెళ్ళిపోయి. సో వాటర్ మనకి కనబడుతుంది కానీ చాలా చాలా ఫోర్స్గా వెళ్తుంది. సో మీరు ఎప్పుడైనా వస్తే అక్కడ ఆల్రెడీ మనకి మార్క్ చేసింది ఆ ప్లేస్ అయితే, ఆ ప్లేస్లో దిగాలి, అంతకుమించి దిగితే డిఫికల్ట్ అనమాట, ఏమైనా జరగచ్చు. సో అందుకే మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను రివర్ని అయితే. ఇంకా కిందకి వెళ్ళి రివర్ని చూద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఈ సబరీ రివర్ని డిఫరెంట్ యాంగిల్స్లో కొన్ని వీడియోస్ తీసాను. ఆ వీడియోస్ని మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా మీరు ఈ స్టోన్స్ చూస్తే చాలా చాలా బాగున్నాయి కదా. మనం ఇలా వెళ్తే చాలా వాటర్ ఫాల్స్ వస్తాయి,
కానీ అలా వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇంకా చాలా చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయంట ఈ జగదల్పూర్లో ఇంకా ఒరిస్సాలో, కానీ మనం కొన్నే చూసాం, కానీ చూపించింది మాత్రం చాలా బెస్ట్ ప్లేసెస్. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, ఈ రివర్ దాటి అటువైపు వెళ్ళామంటే ఛత్తీస్గఢ్, రివర్కి ఇటువైపు మన ఒరిస్సా. సో మనమైతే స్టేట్ బార్డర్లో ఉన్నాం, 2 స్టేట్లకి బార్డర్లో ఉన్నాం. చాలా బాగుంది కదా, అటువైపు ఛత్తీస్గఢ్, ఇటువైపు ఒరిస్సా. ఇంకా రివర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని డిఫరెంట్ యాంగిల్స్ చూసేద్దాం. సో చూసారు కదా రివర్ ఎలా వెళ్తుందో, మామూలుగా వెళ్ళట్లేదు, జమ్ 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 అని వెళ్ళిపోతుంది, చాలా ప్రజలతో వెళ్తుంది. మనం ఇక్కడ దిగితేనే ఆ డేటా వెళ్ళిపోయేటట్టున్నాం, అందుకే మనకు అడ్డంగా వేస్తారు మనం వెళ్ళిపోకుండా, మన సేఫ్టీ కోసం వేసారనమాట అవన్నీ కూడా. కానీ చూడడానికి చాలా బాగుంది రివర్ అయితే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చాలామంది ఇటు నుంచి రివర్ ఎలా వచ్చి మనకి ఈ ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఫ్లో అయితే చాలా చాలా స్పీడ్గా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫ్రెండ్స్ చూస్తారు కదా రివర్ని, అండ్ రివర్ కొన్ని వ్యూస్ చూపించాను మీకైతే, ఎలానో కామెంట్ చేయండి. అండ్ ఈ రివర్ మీకు మొత్తం చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటంటే ఈ రివర్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్, అండ్ బాయ్.